ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే. ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అంటే ఇంతకుముందు మనం రాస్టర్ స్కాన్ డిస్ప్లేలో మనం లెఫ్ట్ టు రైట్ అనేది ఆ ఎలక్ట్రాన్ బీమ్ అనేది అలా స్కాన్ చేసుకుంటూ టాప్ టు బాటమ్ అనేది వెళ్తుందని తెలుసుకున్నాం. అది రాస్టర్ స్కాన్ డిస్ప్లే. కానీ ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లేలో ఎక్కడైతే మనకి ఇమేజ్ అనేది పిక్చర్ అనేది ఫామ్ అవ్వాలనుకుంటుందో అక్కడ మాత్రమే ఎలక్ట్రాన్ బీమ్ అనేది డైరెక్ట్ అవుతుంది. సో ఇది ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే. సో ఎక్కడైతే మనకి డాట్స్ అయితే అవసరమో అక్కడే మనకి ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం వెక్టార్ డిస్ప్లే అనొచ్చు, స్ట్రోక్ రైటింగ్ డిస్ప్లే అనొచ్చు, అండ్ కాలిగ్రాఫిక్ డిస్ప్లే అని కూడా అనొచ్చు. ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లేలో మనకి ఎక్కడైతే పిక్చర్ రావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కొన్ని కమాండ్స్ అనేవి, లైన్ డ్రాయింగ్ కమాండ్స్ అనేవి మనకు ఒక రిఫ్రెష్ డిస్ప్లే ఫైల్లో అనేవి మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఆ కమాండ్స్ని మనకి ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అనేది ఎగ్జిక్యూట్ చేసుకొని ఎక్కడైతే మనకి స్క్రీన్ మీద పిక్చర్ అనేది డిస్ప్లే అవ్వాలో సో ఆ కమాండ్స్ ద్వారా మనకి ఆ పిక్చర్ని మనకి స్క్రీన్ మీద అయితే అది డిస్ప్లే చేస్తుంది అనమాట. వన్స్ ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయాక మళ్ళీ ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అనేది మళ్ళీ ఫస్ట్ లైన్ ఆఫ్ కమాండ్స్కి ప్రాసెస్ అయ్యి మళ్ళీ ఆ సేమ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ని కంటిన్యూ చేస్తూ మనకి పిక్చర్ అనేది స్టేబుల్గా స్క్రీన్ మీద కనిపించేలా చేస్తుంది. ఈ ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అనేది సెకండ్కి 30 to 60 టైమ్స్ కాంపోనెంట్ ఆఫ్ లైన్ పిక్చర్స్ని డ్రా చేసేలా డిజైన్ చేయబడింది. సో ఇది ర్యాండమ్ స్కాన్ డిస్ప్లేస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. Bye bye now.